సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి డిఎస్సి సిలబస్కి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన జారీ అంటూ ఒక న్యూస్ ఆర్టికల్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా. దీనికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరో వారంలో డిఎస్సి కొత్త సిలబస్ విడుదల, మెగా డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన జారీ అంటూ దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ 2-3 నెలల పాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ పోస్టుల భర్తీ చేపడతామని, దీనికి సంబంధించిన సిలబస్ని వారంలో జారీ చేస్తామని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి క్లారిటీగా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలామంది భయపడుతున్నారు, సిలబస్ చేంజ్ ఏమీ అవ్వదు, మనకి ఇప్పటివరకు ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంటుంది. మనకి ఫిబ్రవరిలో 2024 ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 2024లో మనకి డిఎస్సి సిలబస్కి సంబంధించి గతంలో సిలబస్ క్లారిటీకి ఇచ్చారు కదా, టాపిక్ వైజ్ సిలబస్ అనేది. ఆ సిలబస్లో టాపిక్ వైజ్ సిలబస్ అయితే విడుదల చేయడం జరిగింది కదా. మళ్ళీ ఆ సిలబస్ పీడిఎఫ్లు అనేవి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దానిలో కొద్దిపాటి చేంజెస్ అయితే రావచ్చు. ఆ చేంజెస్ అనేవి గతంలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎస్జిడికి సంబంధించి ఈ విధంగా ఉంది, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి ఈ విధంగా ఉంది. మనకి సిలబస్లో చేంజెస్ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక 1 to 9th క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు, ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి ఇప్పటికిప్పుడు మారవు కాబట్టి 1 to 9th క్లాస్ న్యూ సిలబస్, అక్కడ ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. ఇటు వచ్చి 10th సిలబస్పై క్లారిటీ రావాల్సి ఉంది. 10th సిలబస్పై కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి గతంలో 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ చదవాలని చెప్పేసి ఇచ్చారు. అయితే డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి జూన్ జూలై ఆ తర్వాత కానీ కండక్ట్ చేస్తే న్యూ సిలబస్ ఇస్తారా అనేది ఈ అంశంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. అలా చేంజెస్ అంటూ వస్తే ఎక్కడొస్తాయంటే ఓన్లీ ఎగ్జామ్ ప్యాటర్న్స్లో మాత్రమే వస్తాయి. ఫ్రెండ్స్, ముందుగా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి గత ఫిబ్రవరి సిలబస్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది క్లారిటీగా చూద్దాం. జీకే కరెంట్ అఫైర్స్ గతంలో 8 మార్కులు. 8 మార్కులు అంటే 16 ప్రశ్నలు. నెక్స్ట్ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 4 మార్కులు అంటే 8 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి అర్ధ మార్కు కదా. క్లాస్ రూమ్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ ఇక్కడ 8 మార్కులు అంటే 16 ప్రశ్నలు. నెక్స్ట్ తెలుగుకు సంబంధించి 8+4 8 మార్కుల కంటే 4 మార్కులు మెథడాలజీ. ఇంగ్లీష్ 8 మార్కుల కంటే 4 మార్కులు మెథడాలజీ. గణితం 8 మార్కుల కంటే 4 మార్కులు మెథడాలజీ. సైన్స్ 8 మార్క్స్ కంటెంట్ 4 మార్క్స్ మెథడాలజీ. నెక్స్ట్ సోషల్ స్టడీస్ 8 మార్క్స్ కంటెంట్ 4 మార్క్స్ మెథడాలజీ. మొత్తంగా 80 మార్క్స్కి 160 బిట్స్కి గతంలో ఇచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. ఒకవేళ ఏదైనా చేంజెస్ వచ్చినాయంటే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో అటు ఇటు కాస్త చిన్నిపాటి మార్కుల విషయంలో చేంజెస్ రావచ్చు. అంటే జీకే కరెంట్ అఫైర్స్కి వెయిటేజీ పెంచడం లేదా తగ్గించడం, పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి వెయిటేజీ పెంచడం లేదా తగ్గించడం, ఎడ్యుకేషన్ సైకాలజీకి వెయిటేజీ పెంచడం లేదా తగ్గించడం, లేదా ఇదే ఎగ్జామ్ ప్యాటర్న్ నుంచి అవకాశం ఉంటుంది. కానీ గత ఫిబ్రవరిలో ఇచ్చిన సిలబస్ పీడిఎఫ్ టాపిక్ వైజ్ ఏ విధంగా ఇచ్చారో మళ్ళీ ఇంకొకసారి సిలబస్ పీడిఎఫ్ని అయితే విడుదల చేయడం జరుగుతుంది. దానిలో ఏదైనా చిన్నిపాటి చేంజెస్, 90% సిలబస్ ఏం చేంజెస్ ఉండవు. ఎటొచ్చి ఏదైనా చిన్నిపాటి చేంజెస్ వచ్చినాయంటే దాని గురించి వచ్చిన తర్వాత క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్జిటి వాళ్ళకి సంబంధించి 1 to 9th క్లాస్ న్యూ సిలబస్, న్యూ టెక్స్ట్ బుక్లు చదువుతారు. డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మెథడాలజీ పరంగా తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ అనేవి చదువుతారు. 10th క్లాస్ విషయంలో ఇప్పటి వరకు ఓల్డ్ సిలబస్ అని ఉంది. మరి దీనిపై ఏదైనా క్లారిటీ వస్తే, న్యూ ఏదైనా పెడతాడా ఏంటనేది ఏదైనా అప్డేట్ వస్తే అప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే గతంలో జీకే కరెంట్ అఫైర్స్కి 10 ప్రశ్నలు. ఇక్కడ మనకి గతంలో జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్కులు 20 ప్రశ్నలు అంటే ప్రతి ప్రశ్నకి అర్ధ మార్కు కదా. పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐ విద్యా దృక్పథాలకి 5 మార్కులు 10 ప్రశ్నలు. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ అని ఉంటుంది కదా, క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి 5 మార్కులు అంటే 10 ప్రశ్నలు రావడం జరుగుతాయి. ఇక కోర్ సబ్జెక్ట్ ఆధారం ప్రకారం ఇక్కడ మారుతూ ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళకైతే ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్ 40, మెథడాలజీ 20. తెలుగు పండిట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకైతే 40 కంటెంట్ నుంచి 20 మెథడాలజీ నుంచి. సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 40 కంటెంట్
20 మెథడాలజీ. నెక్స్ట్ గణితం వాళ్ళకి 40 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 20 ప్రశ్నలు మెథడాలజీ నుంచి. సైన్స్ వాళ్ళకి సంబంధించి ఫిజికల్ సైన్స్ మళ్ళీ బయాలజికల్ సైన్స్ కింద డివైడ్ అవుతుంది కదా, ఇక్కడ 40 మార్కులు కంటెంట్, 20 మార్కులు మెథడాలజీ. ఓకే, బయాలజీ వాళ్ళకి బయాలజీ, ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ హిందీ వాళ్ళకి హిందీ 40 ప్రశ్నలు కంటెంట్, 20 మార్కులు మెథడాలజీ. మొత్తంగా 80 మార్కులకి 160 ప్రశ్నలకి 160 బిట్స్ అనేవి రావడం జరుగుతాయి. ఓకే గాయస్, ఇక్కడ సిలబస్కి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు న్యూ సిలబస్, ఇక్కడ ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. ఇక 10th ఓల్డ్ ఇస్తాడా న్యూ ఇస్తాడా అనేది సిలబస్ పీడిఎఫ్లో నెక్స్ట్ మనకు వారంలో అంటున్నారు కాబట్టి ఏదైనా క్లారిటీ వస్తే దానిలో తెలుస్తుంది. ఇక ఇంటర్ లెవెల్లో చదువుకుంటారు, కంటెంట్ అనేది 6వ తరగతి నుంచి ఇంటర్ లెవెల్లో చదువుతారు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా మీ కోర్ సబ్జెక్ట్ ప్రకారం. ఇక బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ ఏవైతే ఉన్నాయో మెథడాలజీ పరంగా అవనేవి యూజ్ అవుతాయి. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ వన్ ఇయర్ అంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి, నోటిఫికేషన్ వచ్చిన నెల తర్వాత నుంచి లాస్ట్ 10 months లేదా 1 year కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవాలి. పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఆల్రెడీ ఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మార్కెట్లో చాలా మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఏదో ఒక అకాడమీ టెక్స్ట్ బుక్ తీసుకుంటే బాగా మంచిది, లేదా పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైతే నీట్గా ఉన్న మెటీరియల్ ఉందో దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇక ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఆల్రెడీ సైకాలజీ సబ్జెక్ట్ మీరు చదువుకుంటారు కాబట్టి ఆ సబ్జెక్ట్నే కాస్త అప్లికేషన్ ఓరియంటెడ్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే గైస్, ఇది మనకి ఓవరాల్ సిలబస్కి సంబంధించి. సిలబస్ కొత్తగా రిలీజ్ చేస్తారు అంటే సిలబస్ మళ్ళీ ఏదైనా చేంజ్ అవుతుందా అని చెప్పేసి చాలామంది కంగారు పడుతున్నారు. ఎవరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. గతంలో ఏదైతే సిలబస్ ఇచ్చారో దానికి అనుగుణంగానే సిలబస్ అనేది ఉంటుంది. సిలబస్ అంటే సిలబస్ మారిపోవడం అంటే గతంలో ఫిబ్రవరిలో ఏ విధంగా టాపిక్ వైజ్ సిలబస్ పీడిఎఫ్ ఇచ్చారో మళ్ళీ దాన్ని ఏదైనా మాడిఫై చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా సిలబస్ పీడిఎఫ్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఒక రకంగా చూసుకుంటే సిలబస్ పీడిఎఫ్ ముందుగానే వస్తే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సంబంధించి అదనంగా ఏదైనా టాపిక్స్ యాడ్ అయినా వాటిని చదువుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక రకంగా మంచి సూచికగానే పరిగణించవలసిన అవసరం అయితే ఉంది. ఓకే గైస్, ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన సమాచారం. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వం దగ్గరే సమాధానం లేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి ప్రిపరేషన్కి సమయం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఎస్సీ వర్గీకరణ అంటూ ఒక 2-3 నెలలు గెంటేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కోచింగ్ సెంటర్లకి పండగని చెప్పుకోవచ్చు. ఒక 2-3 నెలల పాటు వెనక్కి పోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.